Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ WTOకి సంబంధించి కనుక మీరు చూస్తే ఆన్సర్ శానిటరీ అండ్ ఫైటోసానిటరీ మెజర్స్ అంటే ఏం లేదు. ఏ దేశమైనా కూడా మరొక దేశానికి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసేటప్పుడు అందులో ఎంత శాతం వాటికి ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా మందులు, అవి ఎంత కొట్టాలి అనేటటువంటి ఇందులో ఉంటాయి. అలాగే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ తెలిసిందే, సర్వీసెస్కి సంబంధించి జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ సుంకాలకు సంబంధించి. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి కస్తూరి రంజన్, చాలా సుపరిచితమైనటువంటి పేరు. ఇస్రోకి గతంలో చైర్మన్గా ఉన్నారు. ఈయన ఈ మధ్య కాలంలో మరణించడం జరిగింది. చాలామందికి ఈ కస్తూరి రంజన్ గారి కాంట్రిబ్యూషన్స్ చాలా తక్కువగా తెలుసు. నాకు తెలిసి ప్రపంచంలో చాలా అతి తక్కువ మందికి ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది, అంటే కంప్లీట్ లైఫ్ అని అంటాం, పూర్తి స్థాయి జీవితాన్ని అనుభవించారని అంటాం. అట్లా నేషన్ బిల్డింగ్లో అంటే జాతిని ఉద్ధరించడంలో ఈ కంప్లీట్ లైఫ్ అనేటటువంటిది కేవలం కొంతమంది వ్యక్తులకే సాధ్యమవుతుంది. సో మనం గతంలో చెప్పుకుంటూ ఉంటాం కదా, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అబ్దుల్ కలాం గారు, ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా అనొచ్చు. సో ఆఫ్టర్ ద డెమెజ్ వాజ్పేయి గారు, సో అలాగే కస్తూరి రంజన్ గారు. బట్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ పొలిటీషియన్, ఈయన రాజ్యసభ మెంబర్గా చేశారు, గతంలో ఫార్మర్ ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. అలాగే దాంతోపాటుగా ఆయనకి కేవలం ఇస్రోకి సంబంధించిన బాధ్యతలే కాదు, పశ్చిమ కనుమల్ని అంటే ఆయనకి నేచర్ పట్ల ఉన్నటువంటి ప్రేమని, ఆ తాలూకా బాధ్యతని కూడా గుర్తు చేస్తూ కస్తూరి రంజన్ కమిటీ వచ్చింది 2011 ఆ ప్రాంతంలో. 37% పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎక్కువ సెన్సిటివ్ ఏరియాస్గా ప్రకటించాలి అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. అప్పట్లో అది చాలా వివాదాలకు తావుతీసింది. సో కాబట్టి ఒక కంప్లీట్ లైఫ్ అంటే ఒక పొలిటీషియన్, అలాగే ఒక సైంటిస్ట్, అలాగే ఓ బెటర్ అడ్మినిస్ట్రేటర్, దాంతోపాటుగా ఫార్మర్ ప్లానింగ్ కమిషన్ మెంబర్ విచ్ మీన్స్ ఒక ఇంటలెక్చువల్, అలాగే పర్యావరణానికి సంబంధించి ఒక ఎన్వైర్మెంటలిస్ట్, ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. సో ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఆబ్వియస్గా మనకు ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ని క్రియేట్ చేస్తారు లైఫ్లో. సో ఈయన గురించి మనం తెలుసుకుంటే ఇస్రోకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఈరోజు చూద్దాం. సో ముందుగా న్యూస్లో ఎందుకుందంటే కస్తూరి రంజన్ గారు ఇస్రో చైర్మన్గా ఉన్నారు 1994 నుంచి 2003. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇస్రో. ఎందుకంటే ఇస్రో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, వీటితో పాటుగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, వీటన్నిటిలోని కూడా తనదైనటువంటి ముద్రను వేసుకున్నటువంటి సంవత్సరాలు ఇవి. ఆల్మోస్ట్ ఒక డికేడ్ అంటే 10 years పాటు ఆయన అందించినటువంటి సేవలు, ఆయన ఉన్నటువంటి ఆ సమయంలో ఇస్రో చాలా అద్భుతమైనటువంటి స్టేజెస్కి వెళ్ళింది. ముఖ్యంగా చంద్రయాన్ 1లో ఆయన పోషించినటువంటి పాత్ర, అండ్ ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ ఇండియా. అక్కడ నుంచి ఇస్రో అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో ఈయన ఇటీవల కాలంలో బెంగళూరులో మరణించారు. సో ఇస్రోకి సంబంధించి చూస్తే ముందుగా ఇస్రో అంటే ఏంటి తెలుసుకుందాం, అండ్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు హిస్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ఇస్రో. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క పాత్ర ఏంటంటే స్పేస్ ఏజెన్సీ, అంటే రోదస్లో ఉన్నటువంటి అనేక ఖగోళపరమైనటువంటి అంశాలకు సంబంధించి, అలాగే రోదస్లోకి మనం పంపించేటటువంటి ఉపగ్రహాల సహాయంతో అనేక రకాలైనటువంటి కార్యకలాపాలను జరపాలి. అంటే ఇన్ వన్ వే ఇట్ ఈస్ అ స్పేస్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ స్పేస్ యాక్టివిటీస్. అంటే రోదస్కి సంబంధించినటువంటి అంతరిక్షానికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు ప్లానింగ్ చేయడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం, ఈ తాలూకా బాధ్యత అంతా కూడా ఈ ఇస్రో అనేటటువంటి ఏజెన్సీకి ఉంటుంది. అయితే దీనికి రెప్యుటేషన్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ స్పేస్ మిషన్స్. సాధారణంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది, రష్యా వాళ్ళకి ఒక స్పేస్ ఏజెన్సీ ఉంది, నాసా అమెరికా వాళ్ళది ఉంది, చైనా వాళ్ళది ఉంది. ఇన్ని స్పేస్ ఏజెన్సీలు, వీళ్ళెవరికి కూడా డబ్బులు ప్రాబ్లం లేదు, టెక్నాలజీతో ప్రాబ్లం లేదు, రీసెర్చ్ చేసేటటువంటి శాస్త్రవేత్తలతో ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ ఈ స్పేస్ ఏజెన్సీస్ పంపించేటటువంటి శాటిలైట్స్ని పంపించేటటువంటి ఖర్చు కన్నా భారతదేశ ఇస్రో శాటిలైట్స్ని పంపించేటటువంటి ఖర్చు చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే నాసా లాంటి ఒక స్పేస్ ఏజెన్సీ ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే ఒక శాటిలైట్కి మన వాళ్ళు 700 కోట్లు పంపించారు దాన్ని. సో యూ కెన్ అండర్స్టాండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇస్రో. అలాగే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కనుక మీరు చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకు వస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఆన్సరబుల్గా ఉంటుంది. సో ఆరిజిన్ కనుక మనం చూస్తే ఎర్లీ 1960sలో ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశానికి శాటిలైట్ అప్లికేషన్స్ కావాలి,
అయితే అమెరికా ఆ రోజుల్లోనే చాలా శాటిలైట్ అప్లికేషన్స్ని చేసింది. ఎందుకంటే 1969లోనే అమెరికా మూన్ మీదకి అంటే చంద్రుడి మీదకి ఉపగ్రహాలను వీటిని పంపించింది. 1969 అపోలో 11 ఇవన్నీ చెప్తాం. బట్ ఆ సమయంలో ఇంకా ఇండియాలో చాలా నాసెంట్ స్టేజ్ అండ్ నైవ్ స్టేజ్లో ఉన్నాయి. ఏవి స్పేస్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి శాటిలైట్ ఆపరేషన్స్ ఆర్ రీసెర్చ్. బట్ ఆ సమయంలో మనం అమెరికా లాంటి దేశాల నుంచి కొంత ఎక్కువగా ఈ టెక్నాలజీని తెచ్చుకునే వాళ్ళం. ఈవెన్ ఇండియాలో మనం చేసినటువంటి ఈ శాటిలైట్ లాంచింగ్స్ కూడా ఇనీషియల్ డేస్లో మనం అమెరికా, రష్యా ఇలాంటి దేశాల నుంచి తెచ్చుకున్నాం. సో ఆ సమయంలో మనము ఇన్కోస్పార్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటటువంటి పేరుతో ఒక ఇన్స్టిట్యూషన్ని 1962లో స్థాపించారు భారత ప్రభుత్వం. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద విక్రమ్ సారాభాయ్ గారి యొక్క నేతృత్వంలో ఆయన తాలూకా రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకుని, ఐ థింక్ నో నీడ్ టు సే అబౌట్ దిస్ జెంటిల్మెన్. So one of the towering personalities of India, one of the towering scientists that India ever produced, Vikram Sarabhai గారి నేతృత్వంలో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఈ ఇన్కోస్పార్ అనేటటువంటి ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం. ఇది తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ టెర్లిస్ అనేటటువంటి దాన్ని తమిళనాడులో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఫస్ట్ రాకెట్ని మనం లాంచ్ చేసింది November 21, 1963 నైకీ అపాచీ సౌండింగ్ రాకెట్ని అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ లాంచ్ చేసాం. అంటే దాని అర్థం ఏంటి, ఈ రాకెట్ తాలూకా టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది మనది కాదు, అమెరికా నుంచి అరువు తెచ్చుకున్నాం మనం ఆ రోజున. సో ఇది స్వదేశీ పరిజ్ఞానంతో వచ్చినటువంటి సాంకేతికత కాదు. ఎందుకంటే అప్పటికి ఇంకా భారతదేశంలో శాటిలైట్స్ని పంపించడంలో భారతదేశంలో అంత రీసెర్చ్ లేదు. ఈవెన్ 1947లోనే మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి 1950s కల్లా మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ఇట్ టుక్ సమ్వేర్ అరౌండ్ 12 years టు బ్రింగ్ అవర్ ఓన్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత స్వదేశీ జ్ఞానం అనేటటువంటిది అభివృద్ధి చేశాం. అయితే ఇందులోనే భాగంగా ఇస్రో 1969లో ఆగస్టు 15న ఇన్కోస్పార్ ఇందాక చెప్పినటువంటి సంస్థను రీప్లేస్ చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటటువంటి పేరిట బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ తీసుకుంటూ ఈ సంస్థను స్థాపించారు. దీని బ్రాడర్ మ్యాండేట్ ఏంటంటే నేషన్ డెవలప్మెంట్ అంటే జాతి అభివృద్ధి కోసం స్పేస్ టెక్నాలజీని వాడుకోవడం. చాలామంది కొంతమంది కమ్యూనిస్ట్ మైండ్ సెట్తో వాళ్ళకి మైండ్ సెట్ ఉందని కూడా చాలామందికి తెలీదు. ఏం చెప్తూ ఉంటారంటే భారతదేశంలో దాదాపుగా ఒక 20 కోట్ల మంది పేదరికంలో ఉన్నప్పుడు భారతదేశంలో చాలామందికి మనం భోజనం పెట్టలేకపోతున్నాం, అయినా కూడా అంతరిక్షంలోకి 100 కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్లను పంపించుకునేటటువంటి అవసరం ఏముంది అనేటటువంటి కొన్ని కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జీవితంలో మనం అన్నీ ఒకేసారి ఒకే టైంలో చేస్తూ ఉంటామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, 21 సంవత్సరాలకి తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు, మధ్యలో ఎక్కడో బోర్ కొట్టిన సినిమాకి వెళ్ళాడు. అంటావా మనం కూడా జాబ్ లేదు నీకు అయినా కూడా మధ్యలోకి వెళ్ళి సినిమాలు చూస్తున్నావు, అది అవసరమా అనేటటువంటి విషయాలు మాట్లాడతామా? లైఫ్ అంటే ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఉండదు, చాలా థింగ్స్ని ప్యారలల్గా చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో పేదరికం ఉంది, నేను కాదని అనట్లేదు. దాని అర్థం స్పేస్ అప్లికేషన్స్లో ఇస్రోని ఆపేయమని కాదు. ఎందుకు అంటే ఇస్రో నుంచి మనం పంపించేటటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఆ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాటి తాలూకా యూటిలిటీస్ అనేటటువంటి యూజ్ చేసుకుంటారు. ఉదాహరణకి భారతదేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెగ్గర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మొబైల్ ఫోన్లు వాడుతున్నారుగా, మరి ఆ మొబైల్ ఫోన్స్కి సిగ్నల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? శాటిలైట్ టెక్నాలజీస్ లేకపోతే. శాటిలైట్ టెక్నాలజీస్ ఉంటేనే కదా అక్కడ నుంచి మన స్పెక్ట్రము, ఇంటర్నెట్ ఈ మొత్తం హంగామా అంతా చేస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా టీవీలు చూస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తాయి సిగ్నల్స్? శాటిలైట్స్ నుంచే కదా. అలాగే కొన్నిసార్లు చాలా వరకు మిడిల్ క్లాస్ ఈవెన్ పూర్ పీపుల్ వీళ్ళు కూడా మ్యాప్స్ వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ స్పేస్ అప్లికేషన్స్కి సంబంధించిన టెక్నాలజీ నుంచే. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్. ఎప్పుడైనా కూడా విమర్శనాత్మకంగా అస్త్రాలు సంధించడం అనేటటువంటిది చాలా ఈజీ విషయం. సో అందుకే ద ఈజియెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గివింగ్ అడ్వైజెస్, ఫ్రీ అడ్వైజెస్. ఉచిత సలహాలు ఇవ్వడం అనేటటువంటిది జీవితంలో చాలా ఈజీ, పెద్ద ఖర్చే ఉండదు కదా. చెప్పేటోడు వినేటోడికి చెప్పేటోడికి వినేటోడు లోకం అని ఒక సామెత ఉంది. సో కాబట్టి ఇట్లాంటి కమెంట్స్ అనేటటువంటివి అవి ఎడ్యుకేటెడ్ కమెంట్స్ కావు. అండ్ ఆబ్వియస్గా దే ఆర్ వెరీ మచ్ అన్రీజనబుల్ కమెంట్స్. కాబట్టి ఇస్రో తీసుకున్న మ్యాండేట్, ద వెరీ పర్పస్ ఆర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇస్రో, వై ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఇట్ వాజ్ వెరీ క్లియర్. ఏంటది? జాతి అభివృద్ధి కోసం స్పేస్ టెక్నాలజీస్ని అంటే అంతరిక్ష సాంకేతికతలను వాడాలి. ఖచ్చితంగా వాడుతున్నాం మనం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కానీ, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కానీ, అనేక విపత్తులు వస్తుంటే మనం వాటిని ట్రాక్ చేసేటటువంటి శాటిలైట్స్ కానీ, వెదర్ బేస్డ్ శాటిలైట్స్ కానీ, ఇవన్నీ పూర్ పీపుల్ కూడా యూస్ఫుల్లే. దే ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద రిచ్ పీపుల్.
అలాగే ఇస్రో తాలూకు ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే స్పేస్ టెక్నాలజీని జాతి తాలూకు అవసరాల కోసం వాడాలి. ఆ రకమైనటువంటి అభివృద్ధి అప్లికేషన్స్ని మనం తయారు చేయాలి. 1 2 మేజర్ అచీవ్మెంట్స్ ఇందులో మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ని చాలా అద్భుతంగా బిల్డ్ చేయగలిగాం. ఇమాజిన్ 2025లో ఇప్పుడు మన అందరం కూడా 140 కోట్ల మంది భారతదేశంలో అద్భుతంగా మొబైల్ ఫోన్స్ని వాడుతున్నారు. 100 కోట్ల మంది వరకు ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్స్ని వాడుతున్నారు. అంటే ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఆధారంగానే. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేటటువంటివి లేకపోతే మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇమాజిన్ అది ఎంత ఖర్చు అవుతుంది. సో కాబట్టి దాంతోపాటుగా టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ నేను చెప్పక్కర్లేదు. ఇంట్లో ఆడవాళ్ళు సీరియల్స్ చూడకపోతే ఆబ్వియస్గా ప్రభుత్వాన్ని ఇప్పుడు చంపేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి శాటిలైట్స్ కారణంగానే వస్తున్నాయి. అలాగే మెట్రలాజికల్ సర్వీసెస్, వాతావరణానికి సంబంధించి రేపు వేడిగాల్పులు వస్తాయి, ఎల్లుండి తుఫాన్ వస్తుంది, అవతల ఎల్లుండి సునామీ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ డేటా అంతా? దర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద శాటిలైట్స్ దట్ వీ బిల్ట్. సో కాబట్టి ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ ఆఫ్ ఇస్రో. ఇవన్నీ సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడతాయి. అలాగే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ కస్తూరి రంజన్ గారిని కనుక మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. ముఖ్యంగా 2008లో చంద్రయాన్-1 సక్సెస్ ప్రపంచమంతా ఒక్కసారి భారతదేశం వైపు చూసింది. ఎందుకంటే చంద్రయాన్-1లో చాలా క్లియర్గా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి మూన్ మీద అనేటటువంటి అంశాన్ని భారతదేశం కనిపెట్టింది. దీన్ని నాసా కూడా ధృవీకరించింది. దాని తర్వాత ఆపరేషన్స్ ఆఫ్ మేజర్ శాటిలైట్స్, అంటే నేను అన్ని శాటిలైట్స్ని వివరించను, కేవలం వాటి తాలూకా పేర్లను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో మనకి ఎక్కడైనా కొంత క్లారిఫికేషన్ కావాలని అనుకుంటే వీ విల్ టేక్ ఇట్. ముఖ్యంగా అందులో ఇండియా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, IRS శాటిలైట్స్ అని అంటారు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. అలాగే నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇన్సాట్, అలాగే PSLV అండ్ GSLV వీటిని లాంచింగ్ వెహికల్స్ అని అంటారు. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అలాగే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇవేంటంటే ఈ PSLV అంటే బేసికల్గా సాలిడ్ లిక్విడ్ స్టేజ్ ఉంటుంది, స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. సో కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించలేదు కానీ ఎక్కువ ఫ్యూయల్ కావాల్సి వస్తుంది. బట్ భారతదేశంలో ఇస్రో వీటిని మాస్టర్ చేసింది, కంప్లీట్ సక్సెస్ అది. GSLV అనేటటువంటిది కేవలం చాలా తక్కువ దేశాల దగ్గర ఉంది. దీన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని అంటారు. ఇది ఫస్ట్ ఫ్యూయల్ ఏమో సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది, మూడోది క్రయోజెనిక్ ఇంజిన్ అని ఉంటుంది. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేటటువంటిది అన్ని దేశాల దగ్గర లేదు. మనం అమెరికా చాలా దేశాలను అడిగాం, వాళ్ళు ఎవరు ఇవ్వనన్నారు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద శాటిలైట్స్ని సుదూరమైనటువంటి ప్రాంతాలకు అంతరిక్షంలో మోసుకెళ్ళగల కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇది మనం స్వదేశీ పరిజ్ఞానంతో కనిపెట్టుకున్నాం. ఇటీవల కాలంలో దాన్ని అద్భుతమైనటువంటి ప్రయోగాలు కూడా చేసాం. సో కాబట్టి ఇవన్నీ కూడా కస్తూరి రంజన్ గారి నేతృత్వంలోనే వచ్చాయి. అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన, భాస్కర-1, భాస్కర-2. అలాగే రిమోట్ సెన్సింగ్ అండ్ నేషనల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ శాటిలైట్స్ ఆయన చాలా అద్భుతమైనటువంటి పాత్ర ఉంది. భారతదేశం వీటిని మాస్టర్ చేసింది దాదాపుగా. అలాగే నేషనల్ న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంది, అందులో కూడా ఆయన చాలా కీ కాంట్రిబ్యూటర్గా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఇది ఇస్రోలో ఆయన పోషించినటువంటి పాత్రలు. ఇస్రో బయట ఆయన ఇంకా చాలా చేశారు. సో శాటిలైట్ బేస్డ్ సర్వీసెస్కి సంబంధించి వ్యవసాయము, వాటర్ మేనేజ్మెంట్, ఫారెస్ట్రీ, హెల్త్ సర్వీసెస్ వీటన్నిటిలోని కూడా ఇస్రో అనేక రకాలైనటువంటి శాటిలైట్స్ని, టెక్నాలజీస్ని డెవలప్ చేసింది. వీటన్నిటిలోని కూడా ఆయన పాత్ర ఉంది. అలాగే దాంతోపాటుగా రానున్నటువంటి కాలానికి నెక్స్ట్ అప్కమింగ్లో ఆయన చాలా కొన్ని స్పేస్ మిషన్స్ స్టార్ట్ చేశారు. ఎడ్యుశాట్ టెలి ఎడ్యుకేషన్, అలాగే ఇన్సాట్ టెలిమెడిసిన్ కమ్యూనికేషన్, అంటే మొబైల్స్ ద్వారా మెడిసిన్స్ ఇవన్నీ ఇవ్వడం. అలాగే ఓషన్ శాట్ ఓషనోగ్రఫీ, సముద్రాలను స్టడీ చేసేటటువంటిది. అలాగే కార్టోసాట్ కార్టోగ్రఫీ అండ్ రిమోట్ సెన్సింగ్. ఇవన్నీ కూడా ఆయన నేతృత్వంలోనే భారతదేశంలో 10 సంవత్సరాలు ఇస్రో పరుగులు పెట్టింది. అయితే ఇది కాకుండా బియాండ్ ఇస్రో ఆయన చేసినటువంటివి, ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, నీతి ఆయోగ్ రాకముందు ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇప్పుడు మనం చదువుతున్నాం, దీనికి కమిటీలో మెంబర్గా కూడా ఉన్నారు ఆయన, చాలామందికి తెలియదు ఇది. దీంతో పాటుగా కమిటీ వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ రిపోర్ట్కి సంబంధించి కస్తూరి రంజన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఇందులో 37% ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ని ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్ చేయాలి, లేదంటే భారతదేశం చాలా వరకు కూడా అటవీ సంపదను కోల్పోతుంది. అంతేకాకుండా భారతదేశానికి డెఫినెట్గా చాలా ఆక్సిజన్ కావాలి. ఈ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ని డెవలప్మెంట్ అనేటటువంటి పేరుతో కనుక మీరు ముట్టుకుంటే దీనివల్ల చాలా డిజాస్టర్స్ వస్తాయి. ముట్టుకున్నాం ఈ మధ్యకాలంలో మనకి కేరళ ఇలాంటి ప్రాంతాల్లో విపరీతంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్సే బికాస్ ఆఫ్ ద డిఫారెస్టేషన్. బికాస్ ఇట్ హాజ్ ఆల్రెడీ బీన్ రికమెండెడ్ బై కస్తూరి రంజన్, ఇఫ్ యూ టచ్ దీస్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్, డెఫినెట్లీ ఇట్ విల్ డెస్ట్రాయ్ మోస్ట్ ఆఫ్ ద జోగ్రఫీ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ ప్రూవ్డ్ కదా.
సో కాబట్టి ఇలా అందుకే అన్నాను ఒక కంప్లీట్ లైఫ్ మనం ఏదో ఒక్క విషయాన్ని చేయడానికే నా బోటోడు కష్టపడుతూ ఉంటాడు ఒక వీడియో చేయడానికో ఇంకొకటి చేయడానికో క్లాస్ చెప్పడానికో మీరు చూడండి ఇస్రోలో అద్భుతమైనటువంటి పాత్ర రాజ్యసభ మెంబర్గా అద్భుతమైనటువంటి పాత్ర ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉన్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మెంబర్గా ఉన్నారు అలాగే వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీకి సంబంధించి ఒక రిపోర్ట్ని ఇచ్చారు చూడండి ఎన్ని గొప్ప పాత్రలు పోషించినటువంటి వ్యక్తి సో ఇది చాలా కొద్దిమంది వ్యక్తులకే సాధ్యపడుతుంది జీవితం అనేటటువంటిది మనకు చెప్తారు కదా ఇన్ ద కాస్మోస్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ ఎట్ ఎ బ్లింక్ ఆఫ్ ఐ అంటే ఈ మొత్తం సృష్టిలో కనుక మన జీవితాన్ని తీసుకుంటే ఒక కనురెప్ప పాటు కాలం అంతే అంటే భూమి ఇంతే ఉంటుంది ఇలాంటి లాజిక్స్ కనుక మీరు తీసుకుంటే ఒక కనురెప్ప పాటు కాలం మహా అయితే అంతే కదా సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి సందర్భంలో ఆయన ఎన్ని గొప్ప పాత్రలు పోషించారో చూడండి దీనికి గాను భారతదేశం ఈయన్ని చాలా అద్భుతంగా గౌరవించుకుంది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ డెఫినెట్గా రేపొద్దున భారతరత్న కూడా ఇస్తారు అందులో ఏమాత్రం డౌట్ లేదు స్పేస్ సైన్స్ టెక్నాలజీలో ఈయన చేసినటువంటి పోషించినటువంటి పాత్రకు గాను చేసినటువంటి సేవలకు గాను ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ దీస్ అవార్డ్స్ అయితే దీంతో పాటుగా ఇస్రో అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది డెఫినెట్గా ప్రపంచమంతా గర్వించదగినటువంటి ఒక స్పేస్ ఆర్గనైజేషన్ని భారతదేశం సృష్టించినా ఇంకా ఇస్రోకి అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా అనేక టెక్నాలజీస్లో ఇంకా ఇస్రో వెనకబడి ఉంది ముఖ్యంగా భారతదేశం 1969లో అమెరికా మూన్ మీదకి శాటిలైట్స్ని పంపిస్తే మనం ఇప్పటి వరకు కూడా స్పేస్ మ్యాన్డ్ మిషన్స్ చేయడంలో ఇంకా అంత పర్ఫెక్ట్గా లేదు సో ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో చంద్రయాన్ 3 ఇట్లాంటివి చేస్తామని చెప్తున్నారు సో లెట్ us హ్యావ్ టు వెయిట్ అయితే అందులో భాగంగా బడ్జెట్ కన్స్ట్రైంట్స్ బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి ఇస్రో చైర్మన్ గారి ఇంటర్వ్యూ చూశాను సో చాలామంది బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయంటున్నారు నిజంగానే ఇస్రోకి బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయంటే ఇస్రో చైర్మన్ చెప్పినటువంటి అంశం ఇది మాకు బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఏమీ లేవు ఇంకా ఇచ్చిన బడ్జెట్ ఎక్కువైపోతుంది అంటే ఉన్నటువంటి బడ్జెట్ని ఇంకా ఖర్చు పెట్టలేకపోతున్నాం మేము అని చెప్పారు సో ఎడ్యుకేషన్లో భాగంగా చాలాసార్లు ఈ వెబ్సైట్స్లోని వీటిలోని ఇలాంటి రాతలు రాస్తూ ఉంటారు అయితే ఇక్కడ బడ్జెట్ కన్స్ట్రైంట్స్ అని ఎందుకు రాశారు మీరు కనుక అడిగితే మేజర్ స్పేస్ ఏజెన్సీస్ అంటే నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇట్లాంటి ఏజెన్సీస్తో పోలిస్తే ఖచ్చితంగా ఇస్రో తాలూకా బడ్జెట్ చాలా తక్కువ సో అందులోనే భాగంగా అంబిషియస్ మిషన్స్ లైక్ చంద్రయాన్ 3 గగన్యాన్ వీటికి ఫినాన్షియల్ సస్టైనబిలిటీ సరిపోదు అనేటటువంటిది ఒక వర్గం తాలూకా వాదన కానీ ఇస్రో చైర్మన్ ఈజ్ సేయింగ్ అదర్వైజ్ అలాగే యాన్యువల్ బడ్జెట్ దాదాపుగా 1.45 బిలియన్ ఉంది అయితే డొమెస్టిక్ డిమాండ్ ఫర్ స్పేస్ సర్వీసెస్ అనేది ఇంకా ఎక్కువ అని చెప్తున్నారు అంటే దాని అర్థం ఒక సంవత్సరానికి గాను $100 బిలియన్ $150 బిలియన్ అంటే $150 కోట్ల ఇంటూ 86 రూపాయలు వేసుకోండి సో ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నాము కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్పేస్ సర్వీసెస్కి సంబంధించిన డిమాండ్ మాత్రం ఇంతకన్నా ఎక్కువే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ శాటిలైట్స్ని పంపించాలి అలాగే గ్లోబల్ లిమిటెడ్ షేర్ ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ మార్కెట్ ఎంత ఉందంటే కేవలం 2% మాత్రమే అంటే ప్రపంచవ్యాప్తంగా మనం శాటిలైట్స్ పంపించడంలో కానీ ఆ సేవలను అందించడంలో కానీ 100%గా తీసుకుంటే భారతదేశం తాలూకా షేర్ కేవలం 2% మాత్రమే ఉంది ఇస్రో ఇలాంటి ఏజెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈవెన్ ఈ మధ్య కాలంలో వచ్చిన ఎలన్ మస్క్ దాటేశాడు అందరినీ స్పేస్ ఎక్స్ మిషన్ అనేటటువంటి ఒక సంస్థతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు నాసా లాంటి ఏజెన్సీ కూడా చాలా తక్కువ సమయంలో సునీత విలియమ్స్ని కిందకి తీసుకురావడంలో ఫెయిల్ అయితే స్పేస్ ఎక్స్ మిషన్ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ అంటే మీరు అర్థం చేసుకోండి ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ కేవలం 5 సంవత్సరాల్లో చాలా గొప్ప గొప్ప స్థితులు సాధిస్తోంది మరి ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇస్రో ఇంకా ఎక్కువ సాధించాలి కదా సో ఇది కూడా ఒకటి ఛాలెంజ్ సవాళ్ళు 3 స్పేస్ డెబ్రిస్ మేనేజ్మెంట్ అంటే శాటిలైట్స్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు వేలలో ఉన్నాయి శాటిలైట్స్ సో భూమి యాక్చువల్గా ఇప్పుడు మనం బయటికి వెళ్ళి భూమి నుంచి దూరంగా మనం భూమిని చూసామనుకోండి కనిపించదు ఎందుకంటే శాటిలైట్స్ అడ్డం వస్తున్నాయి సో ఇంత శాటిలైట్స్ అనేటటువంటివి స్పేస్ డెబ్రిస్ మేనేజ్మెంట్ అనేటటువంటి దాంట్లో కాంప్లికేట్ చేస్తున్నాయి విచ్ మీన్స్ మనకి బేసికల్గా ఇది భూమి అని అనుకుంటే ఒకప్పుడు 4-5 ఉండే శాటిలైట్స్ ఇప్పుడు ఎట్లా అంటే ఇలా మొత్తం ఒక వెబ్ వచ్చింది ఏకంగా సో ఇప్పుడు ఈ స్పేస్ డెబ్రిస్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అది ఇస్రోకి కూడా ఇంకా పెద్ద సవాలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం చైనా వాడి శాటిలైట్ ఇంకొకటి ఏమన్నా గుద్దేసింది పేలిపోయారు 2 ఎందుకంటే ఎక్కువైపోతే ఏమవుతుంది ట్రాఫిక్ ఎక్కువైంది అనుకోండి రోడ్డు మీద ఏమవుతుంది వెహికల్ గుద్దుకోదు సేమ్ అదే ప్రాబ్లం అలాగే లెజిస్లేటివ్ వాక్యూమ్ స్పేస్ యాక్టివిటీస్ బిల్ గతంలో దీన్ని తీసుకొచ్చారు పార్లమెంట్లో కానీ ఇది ల్యాప్స్ అయింది అంటే ఏంటి ఒక క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు మనం ఒక చట్టం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే స్పేస్ టెక్నాలజీస్లో భారతదేశానికి విపరీతమైనటువంటి స్కోప్ ఉంది కాబట్టి ఎక్కువగా మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా ఎఫ్డిఐని భారతదేశంలోకి తీసుకురావాలి
అలాగే డిపెండెన్సీ ఆన్ ఫారెన్ శాటిలైట్స్, 1/3 ఆఫ్ ఇండియాస్ ట్రాన్స్పాండర్స్, ఇవన్నీ కూడా ఫారెన్ శాటిలైట్స్కి లీజ్ ఇస్తున్నాం, మనం లీజ్ తీసుకుంటున్నాం. అంటే ఈ ట్రాన్స్పాండర్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనం చేయలేక వేరే దేశాలకి ఇస్తున్నాం. సో కాబట్టి మన ఓన్ శాటిలైట్ ఫ్లీట్ని మనమే చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఒక శాటిలైట్ ఉపగ్రహాన్ని పంపిస్తుంటే దాని తాలూకా పూర్తి స్థాయి సాంకేతికత భారతదేశం నుంచే రావాలి, ఒక నట్టు బోల్ట్తో సహా. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సవాళ్ళు. అయితే దీంతోపాటు ఉన్నటువంటి ఇంకొక పెద్ద ఇబ్బంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవైలబుల్ టాలెంట్. అంటే ఈ స్పేస్ టెక్నాలజీ అనేది మనం చూడండి, మనం నార్మల్గా మాట్లాడే భాషలో కూడా చెప్తుంటాం ఇది పెద్ద రాకెట్ సైన్స్లో ఉందంటాం. అంటే రాకెట్ సైన్స్ అంత డిఫికల్ట్. సో ఇందులో టాలెంట్ పూల్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్పేస్ సైంటిస్ట్కి సంబంధించి, ఇంజనీర్స్కి సంబంధించి కేవలం తమిళనాడు ప్రాంతం నుంచి, కేరళ ప్రాంతం నుంచే వస్తున్నారు. నార్త్ ఇండియా నుంచి అయితే అసలు జీరో, వాళ్ళంతా ఆర్ట్స్ గ్రూపే కదా. సో సౌత్ ఇండియా నుంచి ఎంతో కొంచెం ఈ తమిళనాడు వీళ్ళు వస్తున్నారు. సో రెస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పేస్ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు లేదా అభ్యర్థులు వీళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ, స్కూల్స్, కాలేజెస్ వీటి మీద మనం మోటివేషన్లు ఇవ్వాలి. సో అలాగే హై కాంపిటీషన్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, చాలా ఎక్కువగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి వ్యక్తులు ఉన్నారు. అలాగే డొమెస్టిక్ నుంచి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ స్టిల్ మనకి టాలెంట్ పూల్ సరిపోవట్లేదు. అలాగే ఆపర్చునిటీస్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇందులో చాలా అద్భుతమైన మార్కెట్ ఉంది. రానున్నటువంటి రోజుల్లో $550 బిలియన్ ఈ మార్కెట్ చేరుకుంటుంది. అంటే స్పేస్ టెక్నాలజీస్లో మనం చాలా అద్భుతమైనటువంటి డబ్బులు కూడా చేసుకోవచ్చు. అలాగే న్యూ స్పేస్ స్టార్టప్స్, ఈ మధ్యకాలంలో కొన్ని స్టార్టప్స్ వస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ స్టార్టప్స్ కూడా ఈ ఇస్రో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసి పంపిస్తున్నారు వాటిని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోవడానికి. కాబట్టి డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వీటితో ఆ స్పేస్ స్టార్టప్స్ని కూడా కలపాలి మనం. అలాగే స్మాల్ శాటిలైట్ రెవల్యూషన్, డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో 2030 కల్లా 17,000 స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగానే. సో ఈ టెక్నాలజీని కూడా మనం డెవలప్ చేయాలి. అలాగే లెజిస్లేషన్, ఇందా చెప్పాను కదా 2017లో ఒక బిల్ వచ్చింది. అలాంటి బిల్స్ అన్నీ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని కూడా మనం తీసుకురావాలి. అలాగే ఫ్యూచర్ ఎండివర్స్, గగన్యాన్ మిషన్ కానీ, ఫస్ట్ ఇండియాస్ మ్యాన్ మిషన్, ఇప్పుడు రాబోతున్న చంద్రయాన్ 3 మళ్ళీ స్పేస్లోకి పంపిస్తున్నాం మూన్ మీదకి. సో ఇవన్నీ కూడా ఇస్రో చాలా అద్భుతంగా చేయాలని అనుకుంటుంది. సో వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ ఎండివర్స్ మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్. సో ఇవి మనకు ఉన్నటువంటి అవకాశాలు. సో ఇందులోనే భాగంగా గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ ప్రపంచ అంతరిక్ష రంగంలో తన పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడంలో ఇస్రో బహుళ సవాళ్లను ఎదుర్కొంటుంది. 200 పదాల్లో రాయండి. సో ఇది ఇస్రోకి సంబంధించి, కస్తూరి రంజన్ గారికి సంబంధించి. ఆయన మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి ఇన్ ద గుడ్ వర్డ్స్. సో థ్యాంక్ యూ.